ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు అనేది ముందు ఒక లైక్ అనేది ఇవ్వండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరు అనేది లైక్ అనేది చేయండి. సెంటు స్థలంలో ఇల్లు కట్టాం మనం. చూడండి, చాలా అద్భుతంగా ఉంది ఇల్లు. సెంటు స్థలంలో మనకు వచ్చేసి బెడ్రూమ్, అలాగా కిచెన్ దేవుని గూడు అన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయి. ఒకటి బెడ్రూమ్ అనేది సపరేట్ ఉంది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. తాపలో పైన స్లాబ్ మొత్తం అంతా చూపించాను. వీడియో చూసిన తర్వాత కంపల్సరీగా అందరు లైక్ అనేది చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ ఫోటోలో ఉండేది ఎవరు అనుకుంటున్నారా? మా అల్లుడండి, పేరు సంతోష్ కుమార్. ఇక్కడ మా అక్క కూతురు అనమాట, మహి. చిన్నప్పుడు తీసిన ఫోటోలు అనమాట ఇవి. ఓకేనా? మన వీడియో పెట్టాను, షార్ట్ వీడియో చూసారా చాలామంది? సంతోష్ కుమార్ పుట్టినరోజు అని వాంట అనమాట, మళ్ళీ సంతోష్ కుమార్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే కన్నా ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకే, బాయ్, ఉంటాను. మరొక వీడియోతో ముందుకు వస్తాను. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే ఒక సెంటు స్థలంలో ఇల్లు కట్టాము. చూడండి ఎలా ఉందో. నచ్చితే కన్నా ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. ఇదే అండి నేను చెప్పిన ఇల్లు. ఏంటంటే మనకు ప్లేస్ ఎలా ఉందండి, పార్కింగ్ ప్లేస్ వచ్చేసి ముందు పక్క, దాని పక్కనే బాత్రూమ్ ఇచ్చారు తాబి కింద. చూడండి, బాత్రూమ్ వచ్చేసి చాలా బాగుంది. స్టెప్స్ అనేసి మనకు ఈ దగ్గర ఉండే. ఇది వచ్చేసి హాల్ మాదిరి అండి. ఇది అంటే బయట పంచ మాదిరి, లోపలికి వచ్చేసి మనకు ఒకటి చిన్నటి బెడ్రూమ్ మాదిరి ఇచ్చారనమాట. గోడ ప్లేస్ తక్కువ వచ్చేదని వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. చూడండి, ఒక సెంటు స్థలంలోనే ఎంత అద్భుతంగా కట్టారు మిల్లు. చాలా బాగుంది. మీకు నచ్చితే కానీ ఒక లైక్ అనేది చేయండి కంపల్సరీగా. గోడ అయితే మనకు ప్లేస్ తగ్గుద్ది కదా, అందుకనేసి ఇది పెట్టారనమాట. ఇదైతే మనకు అంతా 1 ఇంచు లోపల వెళ్ళిపోతుంది అనమాట, 1 ఇంచు. ఓకేనా? వచ్చేస్తే ఇది హాల్లో వచ్చేసి మామూలుగా ఇక్కడ ఒకటి దివాన్ ఒకటి వేసుకున్నారు. సెంటు స్థలంలో ఇంత అద్భుతంగా ఇల్లు అనేది చాలా కష్టం అండి. అయినా చాలా బాగా కుదిరింది. ప్లేస్ వచ్చేసి ఇంకా గోళ్ళు టీవీకి ఇక్కడ ఇచ్చాము అనమాట. ఇల్లు కట్టింది నేనే అండి, అందుకు తీస్తున్నాను వీడియో. ఎవరికైనా సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే కానీ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఇల్లు అనేసి. ఇది వచ్చేసి ఇంకా 1 రూమ్ అండి. 1 రూమ్, దేవుని రూమ్ 2 అనమాట. ఓకే అండి, 1 రూమ్. దేవుని రూమ్ వచ్చేసి మనకు ఈ సైడ్ పెట్టామండి. అంటే కింద లేకుండా పైన వీళ్ళు చెక్కతో చేపిస్తున్నారనమాట. దేవుని రూమ్ వచ్చేసి మీ అంతా వచ్చేసి ఇక్కడ ఒక గుళ్ళు, ఈడ గుళ్ళు, ఈడ సింకు ఉందన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఇక్కడనే సెట్ చేసుకున్నారు. సెంటు స్థలంలో ఎంత చక్కగా ఇల్లు కట్టడం చాలా బాగుంది. ఒక ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా సరిపోతుంది. ఇంకా పొయ్యి సామాన్లన్నీ దీంట్లోనే పోతాయి. చూసారు కదండి సెంటు స్థలంలో ఎంత అద్భుతంగా ఉందో ఇల్లు వచ్చేసి. చాలా బాగుంది కదండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయడం లేదు. ప్లీజ్ లైక్ అనేది చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అందువల్ల లైక్ అనేది అడుగుతున్నాను చాలామందిని. దయచేసి లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంతేనండి, ఇది 1 రూమ్. హాల్ ఆల్రెడీ మీకు చూపించాను, చూసారు కదా. లైక్ చేయండి ఖచ్చితంగా. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. దివాన్ కాట్ మంచి టీవీ. ఇంకా బయట వచ్చేసి మనం ఆల్రెడీ చూపించేసాం ప్లేస్ అంతా. చూసారు కదండి. సెంటులో ఇల్లు కట్టడం చాలా అద్భుతం, చాలా బాగా కుదిరింది. ఇంట్లో వర్క్ చేశానండి నేను, చాలా రోజులైంది వర్క్ చేసి, కాబట్టి ఇప్పుడు అనేది వీడియో తీస్తున్నాను. మీకు నచ్చితే కానీ ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి స్టెప్స్ అండి పైకి. మనకు చూస్తారా కదా, కొన్ని పూల మొక్కలు పెట్టుకున్నారు. ఇక్కడ గన్నేరు పూల చెట్టు ఒకటి ఉంది. పైన కూడా చూపిస్తున్నాను సెంటు స్థలంలో ట్యాంక్ పెట్టుకున్నారన్నమాట.
ట్యాంక్ వచ్చేసి మనకు పై భాగంలోనే ఉండాలి కంపల్సరీగా. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంది. గాలి కూడా ఇక్కడ చల్లగా వస్తుంది నైట్ పూట. చూసారు కదా కొండ కేవలం దగ్గర కనిపిస్తుందండి. కొండ అనేది చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ మునక్కాయల చెట్టు ఉంది. ఈ ప్లేస్ వచ్చి వేరే వాళ్ళదండి. ఇది ఈ పూల చెట్టు అనేది చాలా బాగుంటుందండి. షోకు బాగుంటుంది. అల్లించుకుంటే పందిరి టైప్లో కూడా బాగుంటుంది. నీడ కూడా చాలా బాగుంటుంది. ఇదే అండి మన వీడియో. సెంటు స్థలంలో ఇల్లు చూసారు కదండి, చాలా అద్భుతంగా ఉంది. మీకు నచ్చితే ఒక లైక్ అనేది